నమస్కారం అండి. సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరు తెలంగాణ స్టేట్లో ఉన్న అక్క చెల్లెళ్ళకు అందరికీ మీరు ఎందుకు అబద్ధాలు చెప్పి మోసం చేస్తున్నారు? మీరు 6 గ్యారెంటీలు అమలు చేశారని చెప్పారు కదా, ఏమి 6 గ్యారెంటీలు అమలు చేశారు మీరు అసలు? మీరు ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని మోసం చేసిర్రు కదా. 100 రోజులలో మీరు ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని మోసం చేసిర్రు. మీరు 100 రోజుల్లో ఒంటరి మహిళలకు 4,000 రూపాయలు పింఛన్ ఇస్తానని మోసం చేసిరు కదా. మరి ఎందుకు అబద్ధాలు చెప్పారు? మీరు 6 గ్యారెంటీ అమలు చేసినా అని ఎందుకు మోసం చేస్తున్నారు? ఎంపీ ఎలక్షన్ వచ్చిందని మీరు మోసం చేస్తున్నారు. ఇది మంచిది కాదు. చూడండి, నేను సోషల్ వెల్ఫేర్ సొసైటీ నేను అధ్యక్షుడిని, నేను ఒక జర్నలిస్ట్ కూడా, నేను ఒక రిపోర్టర్ కూడా, నేను యూట్యూబ్ ఛానల్, నేను ఒక రిపోర్టర్ని కూడా, నేను సొసైటీ నుంచి ఫైట్ చేస్తున్నాను. చూడండి, మీరు మోసం చేశారు, ప్రజలకు మోసం చేస్తున్నారు. ఇది మోసం చేసుడు అది మంచిది కాదు, పద్ధతి కాదు. మీరు ఆల్రెడీగా ఏంటంటే మీరు చెప్పారు కదా, 100 రోజులలో ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని ప్రజలకు మీరు మోసం చేసిర్రు. మీరు ఒంటరి మహిళలకు 4,000 రూపాయలు పింఛన్ ఇస్తానని మోసం చేసిర్రు. మరి ఎక్కడ ఇచ్చారు? మీరు ఏ జిల్లాలు ఇచ్చారు? ఏ మండలి ఇచ్చారు? ఒక్కసారి నాకు లెక్క చూపించండి. నేను సోషల్ వెల్ఫేర్ సొసైటీ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఒక జర్నలిస్ట్ కూడా, నేను యూట్యూబ్ ఛానల్, నేను ఒక రిపోర్టర్ కూడా, నేను సొసైటీ నుంచి ఫైట్ చేస్తున్నాను. ప్రజలు ఆరోపిస్తున్నారు, ప్రజలు అడిగింది మీరు సమాధానం ఇవ్వాలి. ఎందుకంటే మీరు 2,500 అకౌంట్లలో వేస్తా అని చెప్పారు మహిళలకు. ఎందుకేళ్ళు ఇంతవరకు? మీరు 100 రోజులలో అమలు చేస్తా అని చెప్పారు కదా, ఎందుకు అమలు చేయలేదు? దానికి ఆన్సర్ ఇవ్వండి. మీరు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, ప్రజలకు మోసం చేసుడు ఇది పద్ధతి కాదు. ఈ పద్ధతులన్నీ మీరు మానుకోవాలి. ఎందుకంటే కుల మతాలు పేరు పెడుతున్నారు. మీరు హిందూ ముస్లిమ్స్ అని పేరు పెట్టి మీరు చిచ్చు పెడుతున్నారు. మీకు టీఆర్ఎస్కు ఫరకేంది? ఒకటే కదా. మీకు కేసీఆర్కు ఒకటే చేస్తున్నారు. మీరు కేసీఆర్ చేసినట్టు మీరు కూడా చేస్తున్నారు. అవినీతి పని చేసేవాడు, లఫంగా పని చేసేవానికి పేదవాళ్ళు శాపిస్తారు, సర్వనాశనం అయిపోతారు. ఎందుకు? మీ ఇంటి నుంచి ఇస్తున్నారా రేవంత్ రెడ్డి గారు? పింఛన్ మీ ఇంటి నుంచి ఇస్తున్నారా? మీ అబ్బ సొబ్బా, మీ అయ్య జాగిరా? ప్రజల సొమ్ము ప్రజలకు ఇస్తున్నారు. ప్రజల దగ్గర దోసుకున్న సొమ్ము ఇస్తున్నారు. మీరు ప్రజలు కష్టపడిన సొమ్ము మీకు, మీ భార్య పిల్లలకు తినిపిస్తున్నారు. ప్రతి ఒక్క ప్రజలు తెలంగాణ ఉన్న స్టేట్లో అక్క చెల్లెళ్ళు మీ ఎమ్మెల్యేలకు జీతాలు ఇస్తున్నారు, మీ ఎంపీలకు జీతాలు ఇస్తున్నారు, మీకు జీతాలు ఇస్తున్నారు, ప్రధానమంత్రికి జీతాలు ఇస్తున్నారు. ప్రతి ఒక్క గవర్నమెంట్ అధికార వాళ్ళకు కూడా, కలెక్టర్ నుంచి, ఐఏఎస్ ఆఫీసర్ నుంచి, ఐపీఏ ఆఫీసర్ నుంచి అందరికీ ప్రజలు జీతాలు ఇస్తున్నారు. మరి ప్రజలకు ఎందుకు మోసాలు చేస్తున్నారు? మోసం చేసేవాడు సర్వనాశనం అయిపోతాడు. వానికి గత్తరలేస్తుంది, వానికి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాడు, వానికి రోగాలు వచ్చి హార్ట్ అటాక్ వచ్చి వాళ్ళు చచ్చిపోతారు. ఎందుకు పేదవాళ్ళకు మోసం చేస్తున్నారు? మీరు ఎందుకు అబద్ధాలు ఆడారు? మీరు రేవంత్ రెడ్డి గారు, మీరు సీఎం కదా తెలంగాణకు, మరి ఎందుకు అబద్ధాలు ఆడారు? మీరు ప్రజలకు ఎంపీ ఎలక్షన్ అని మోసాలు చేస్తున్నారు. ఇది మోసం చేసుడు ఇది మంచిది కాదు. రేవంత్ రెడ్డి గారు, మీరే చెప్పారు కదా 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తానని చెప్పారు. మీరు అమలు చెయ్యలేదు కదా. మరి ఇప్పుడు ఎందుకు ప్రజలకు చెప్తున్నారు అమలు చేసినని? ఎక్కడ అమలు చేశారు మీరు? ఒక్కసారి చూపించండి. మహిళలకు 2,500 అకౌంట్లలో వేస్తానని చెప్పారు. వేసిరా? వేయలేదు కదా. మోసం చేసినట్టే కదా మీరు. ప్రజలకు నమ్మించి మోసం చేసినారు కదా. విలువైన ఓటు వేసి మీకు గెలిపించుకుంటే మీకు ప్రజలకి ఇట్లా మోసం చేసుడు మంచిదా? కాంగ్రెస్ వాళ్ళకే చెప్తున్నాను నేను. సిగ్గు శరం ఉన్నవాడైతే, నీతి నిజాయితీ ఉన్నవాడైతే మరి ప్రజలకు మోసం చేసి ఓట్లు వేయించుకోడు. ఎందుకు ఓట్లు అడుగుతున్నారు? సంకనాకి తందుక. మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి. ఫస్ట్ సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరు నన్ను ఏం చేసుకుంటారో చేసుకోరు. వాస్తవానికి నేను మాట్లాడుతున్నాను. నేను ఒక సోషల్ సొసైటీ నుంచి నేను ఫైట్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు మాట ఇచ్చి మాట తప్పిన సీఎం అంటే మీ పేరేంది? మోసం చేసిన వానికి 420 అంటారు. ఎస్, 420. మీరే కాదు, మీ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎమ్మెల్యేలు అందరూ మీరు మోసాలు చేసేవాళ్ళే. ఏనండి, మీరు మహిళలకు అకౌంట్లలో 2,500 వేస్తారని మోసం చేసిరు కదా. అది తప్పు ఒప్పుకోండి. మీరు ప్రజలకు క్షమాపణ అడగండి. అవునండి, మీరు ఒంటరి మహిళలకు 4,000 రూపాయలు పింఛన్ ఇస్తానని మోసం చేసిరు. మరి ఇచ్చి మీరు అమలు చేయాలి కదా.
ఇచ్చి చెప్పాలి కదా. మరి మీరు అమలు చేయండి, డప్పు ఎందుకు కొట్టుకుంటున్నారు? మీరు ప్రజలకు ఎందుకు చెప్తున్నారు? అబద్ధాలు ఎందుకు చెప్తున్నారు? నేను అమలు చేసినా అని. ఏడా అమలు చేసిరు మీరు? ఏడా అమలు చేసిరు చూపించండి. ఏ జిల్లాలు ఇచ్చారు? ఏ మండలాలు ఇచ్చారు? హ్యాండిక్యాప్ వాళ్ళకు సదరణ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు 6,000 రూపాయలు పింఛన్ ఇస్తా అని చెప్పారు. మరి ఇంతవరకు 6,000 రూపాయలు పింఛన్ అమలు కాలేదు కదా వాళ్ళకు. ఏడిచ్చారు చెప్పండి? ఏ జిల్లాలు ఇచ్చారు? ఏ మండలాలు ఇచ్చారు? ఏ డిస్టిక్లు ఇచ్చారు? ఒకసారి లెక్క చూపించండి రేవంత్ రెడ్డి గారు. మీరు ఇందిరమ్మ ఇండ్లు 100 రోజుల్లో ఇస్తా అని చెప్పారు. ఏ జిల్లాలు ఇచ్చారు? ఎంతమందికి ఇచ్చారు? ఏ మండలాలు ఇచ్చారు? ఒకసారి లెక్క చూపించండి. ప్రజలు అడుగుతున్నారు. ఎందుకంటే ప్రజలు దయాభిక్షతోటి మీరు ఒక సీఎం అయినారు. దయాభిక్షతోటి ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యారు. మరి ప్రజలెందుకు మోసం చేస్తున్నారండి? వాళ్ళు విలువైన ఓటు వేసి మీకు ఒక పదవి ఇస్తే ఆ పదవిని మీరు కాపాడలేకపోతున్నారు. మరి మీరు పేదవాళ్ళకు న్యాయం చేయలేకపోతే ఎందుకు మీకు ఈ పదవిలు? రాజీనామా చేయండి. ఎన్ని కాలాలు మీరు ప్రజలకు మోసం చేస్తూ ఉంటారు, అన్యాయం చేస్తూ ఉంటారు? మీరు చేసినా అని చెప్పండి. మరి చెయ్యండి ఎందుకు అవతలాడుతున్నారు మీరు? మీకు ఎవరిచ్చారు మీ అధికారం? నేను ఒకటి అడుగుతున్నాను. ఏ పొలిటికల్ పార్టీ లీడర్ అయినా సరే ఏనండి, ప్రజలకు మోసం చేసేవాడు వస్తున్నాడు. ఇప్పుడు నాయకులు పార్టీని మారుస్తున్నారు కదా, ఎవరి గురించి మారుస్తున్నారు వీళ్ళు? ప్రజలకు జీవితం మంచిగా చేస్తానని మారుతున్నారా? వాళ్ళ జీవితాలు మంచిగా చేసుకునేందుకు మారుతున్నారండి. ఈ పార్టీ నుంచి ఆ పార్టీలో పోతాడు, ఆ పార్టీ నుంచి ఈ పార్టీలో పోతాడు. అంటే వీళ్ళు బోకర్ కాలండి. వీళ్ళు ప్రజలకు మోసం చేసేవాళ్ళు, ప్రజలకు నిండగా ముంచేవాళ్ళు, అవినీతి పని చేసేవాళ్ళు, లుచ్చ పని చేసేవాళ్ళు, లఫంగా పని చేసేవాళ్ళు. నేను ఇది కుల్లా చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు దానా నాగేందర్కు వాడు ఒక పెద్ద బోకర్ కాడండి ఎమ్మెల్యే. వాడు ఎంతో భూమిని కబ్జాలు చేశాడు. మా ముస్లిం మైనారిటీ వాళ్ళకు ఇన్సల్ట్ చేశారు. మా ముస్లిం మైనారిటీ వాళ్ళకి ఏం చెప్పిండు? ముస్లిం వాళ్ళకి ఏం చెప్పిండు దానా నాగేందర్ ఎమ్మెల్యే? వాడు ఎమ్మెల్యేనా? వాడు పెద్ద బోకర్ కాడా? ముస్లిమ్స్ వాళ్ళట క్యా బోల్తాను, ముసల్మాన్ ఏక్ నోట్కే సిరాప్కే బుక్కే అని చెప్పిండు. ఈ మాట చెప్పిండా వాడు దానా నాగేందర్? వానికి సిగ్గు శరం ఉందా? వానికి చెప్పండి. మా ముస్లిమ్స్ వాళ్ళకు ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు? ఏ అధికారంతో చూస్తున్నారు? మా ముస్లిం వాళ్ళతో దయాభిక్షతోటి కదా మీరు ఇలా చీఫ్ మినిస్టర్ అయ్యారు, మీ పార్టీలో ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యారు. మరి సిగ్గు శరాలు ఎవరా మీకు? నేను అడుగుతున్నాను. నేను హక్కుల గురించి న్యాయం గురించి మాట్లాడుతున్నాను. ఏం చేస్తారా భయ్ మీరు? మా అంటే అరెస్ట్ చేపిస్తారు కదా. మా చాంద్ పాషా మొగోడు, ఎవరికి భయపడడు. తప్పు చేసిన వాడు భయపడతాడు, అవినీతి పని చేసేవాడు భయపడతాడు. నీతి నిజాయితీగా ఉన్నవాడు దేవునికి భయపడేటోడు మీ అసలు లఫంగ గాళ్ళకు భయపడాడు. నేను ఒక దేవునికి భయపడతాడు. నేను నా తల్లిదండ్రులకు నుంచి నేను భయపడతాను. లఫంగ గాళ్ళకు నేను భయపడను సార్. నేను తలమస్తాను, దేవుని ముంగట తలమస్తాను, నా తల్లిదండ్రి ముంగట తలమస్తాను. నేను గులాంగిని కాదు. మీరు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు మీరు బానిసలు చేస్తారు కదా. మీకు చేతనైతే దమ్ముంటి మొగతనం ఉంటే చాంద్ పాషాకు బానిస చేసి చూపించండి. నేను ఒక జర్నలిస్టు, ఇగో నా ఐడి కార్డు చూపిస్తున్నాను. నేను ఒక సోషల్ వెల్ఫేర్ సొసైటీ అడ్జస్ట్ని కూడా. అందరూ జర్నలిస్టులు అమ్ముడు పోతుర్రు, నేను అమ్ముడు పోను, నేను ఎవరికి లొంగను. దమ్ముంటే నాకు ఒక్కసారి నాకు బానిసలు చేసి చూపించండి. జర్నలిస్టులు అందరూ అమ్ముడు పోతుండొచ్చు కానీ నేను అమ్ముడు పోను. చాలామంది కూడా కొంతమంది మంచోళ్ళు కూడా ఉన్నారు జర్నలిస్టులు. చెడ్డలకు మంచోళ్ళకు కూడా చెడ్డ పేరు వస్తుంది. అట్లా కాకూడదని మీరు ఇచ్చిన హామీలు అమలు చేసి ఈ ఎంపీ ఎలక్షన్లు ఓట్లు అడగాలి. లేకపోతే మీకు ఏ హక్కు లేదు. లేకపోతే ప్రజలు సమాధానం బుద్ధి చెప్తారు, మీకు తిరుగుబడతారు జనాలు. మీరు దానికి ఆన్సర్ ఇవ్వలేకపోతున్నారు. మీరు చెయ్యని పని చేసినా అని మీరు దప్పు కొట్టుకుంటున్నారు. మీరు ఒంటిన మహిళలకు 4,000 పింఛన్ ఇస్తానని మోసం చేసిరు కదా. మరి మోసగాడని చెప్తున్నాను. 100 రోజులలో మీరు ఇందిరమ్మ ఇల్లు ఇస్తారని కదా, అది మోసం చేశారు మీరు. మీరు 2,500 అకౌంట్లలో వేస్తున్నారు మహిళలకు, అది మీరు మోసం చేశారు. ఇది తప్పు. మీరు అనవసరంగా తప్పులు వస్తున్నారు. మీరు తప్పు ఒప్పుకొని ప్రజలకు క్షమాపణ అడగాలని కోరుకుంటున్నాను. నా తెలంగాణలో ఉన్న మీడియా మిత్రులకు కూడా చెప్తున్నాను, ఎక్కడ న్యాయం ఉంటే అక్కడ సపోర్ట్ చేయండి. ఏ నాయకుడు తప్పు చేసినా కానీ మనం అధికార దృష్టికి తీసుకెళ్ళాలి, ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి. మీడియా అంటే ప్రజల పక్షాన, నాయకులకు బానిసలు కాకూడదని రిక్వెస్ట్ చేస్తున్నాను. మా చాంద్ పాషా.